అమెరికా ఇరాన్ల మధ్య చర్చలు సఫలం కాకపోవడం, డీల్ కుదరకపోవడం ఇంక పెళ్ళి బిచావుకు వచ్చినట్లుగా పాకిస్తాన్కు పీడకలుగా మారిపోతుంది. సో ఇదొక నైట్ మేర్ లాగా పాకిస్తాన్కు మారిపోతుంది. కారణాలు ఏంటంటే, ఒకటి, ఈ వార్ కనుక మళ్ళీ మొదలైతే పాకిస్తాన్ ఇబ్బందుల్లో పడుతుంది. ఎందుకు ఇబ్బందుల్లో పడుతుందంటే, సౌదీ అరేబియాతో పాకిస్తాన్కు కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది. అంటే సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య నాటో తరహా ఒప్పందం కుదిరింది. అంటే సౌదీ అరేబియా పైన ఎవరు అటాక్ చేసినా పాకిస్తాన్ తనపై అటాక్గా భావించాలి. కోర్స్ పాకిస్తాన్పై అటాక్ జరిగితే సౌదీ కూడా అలాగే భావిస్తుంది. ఇరాన్ ఎప్పుడైతే అమెరికా, ఇజ్రాయెల్ తమపై దాడులు చేస్తున్నందుకు ప్రతీకారంగా సౌదీ అరేబియాపై దాడి చేసిందో, సౌదీ క్రౌన్ ప్రిన్స్ పాకిస్తాన్ కూడా మాకు సహాయం చేయాలి, ఈ యుద్ధంలో పాల్గొనాలి అని పిలిపించారు కూడా. అయితే మాకు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో ఘర్షణ ఉంది, మా ఆర్మీ ప్రీ ఆక్యుపైడ్ అని కారణం చెప్పి పాకిస్తాన్ తప్పించుకుంది. కరెక్ట్గా ఇంకో వాదన కూడా ఉంది. సౌదీకి మిలిటరీ సహాయం పంపించాల్సి వస్తుంది కనుకనే పాకిస్తాన్ తాలిబాన్తో ఘర్షణను పెంచుకుంది అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. అటు కారణాలు ఏదైనా ఇంకా ఆ కారణము చెప్పి సౌదీకి పట్ల తనకున్న కమిట్మెంట్ను పాకిస్తాన్ విడనాడలేదు. సో అందుకే ఈ చర్చలు ఒకవైపు జరుగుతుండగానే ఇంతకొక్కరోజు ముందే పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ను, ఆయుధాలను సౌదీ అరేబియాకు పంపించింది ఈ డిఫెన్స్ డీల్లో భాగంగా. అంటే మళ్ళీ వార్ కనుక మొదలైతే అనివార్యంగా ఈ వార్ రీజనల్ వార్గా మారిన సమయంలో పాకిస్తాన్ కూడా ఇరాన్ పైకి యుద్ధంలో చేరాలి. అదే చేరితే అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంలో ఇరాన్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉండడాన్ని పాకిస్తాన్ సమాజం హర్షించింది. ఇప్పటికే ఇరాన్కు మద్దతుగా పాకిస్తాన్లో వేల సంఖ్యలో రోడ్డు మీదకి వచ్చారు. ఆల్రెడీ పాకిస్తాన్లో అతి పెద్ద షియా పాపులేషన్ ఉంది. ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ షియా పాపులేషన్ ఉన్న కంట్రీ పాకిస్తాన్. సో అందువల్ల ఇప్పటికే బెలూచీలు తిరగబడుతున్నారు. మీకు టెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో పఖ్తూన్లు తిరగబడుతున్నారు. ఆల్రెడీ పంజాబీల డామినేషన్కి వ్యతిరేకంగా సింధులు తిరగబడుతున్నారు. పీఓకేలో ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రజలు తిరగబడుతున్నారు. ఇప్పుడు ఇది కనుక ఇరాన్తో యుద్ధం జరిగితే షియా కూడా సున్నీ డామినేటెడ్ పాకిస్తాన్ ప్రభుత్వం పైన తిరగబడే అవకాశం ఉంటుంది. సో పాకిస్తాన్ ఒక రకమైన సివిల్ వార్లోకి నెట్టివేయబడుతుంది. ఇక రెండవది, సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఒక సౌదీ అరేబియాకు సాయం చేయాల్సిన అవసరం రావడమే కాదు, అమెరికాకు పాకిస్తాన్కు మధ్య దశాబ్దాల మిలిటరీ అగ్రిమెంట్లు ఉన్నాయి. అమెరికా నాయకత్వంలోని సీటో లాంటి మిలిటరీ అలయన్సెస్లో పాకిస్తాన్ ఏర్పడిన తర్వాతనే కొద్ది రోజుల్లోనే చేరారు. అందువల్ల పాకిస్తాన్ అమెరికా ఆదేశిస్తే పాకిస్తాన్ పాటించాల్సిందే. అందుకే మీరు గమనించండి, తాలిబాన్లు తాము సృష్టించిన తాలిబాన్లపైనే అమెరికా యుద్ధానికి వెళితే పాకిస్తాన్ ఇష్టమున్నా లేకపోయినా అమెరికాతో కలవాల్సి వచ్చింది. ఒసామా బిన్ లాడెన్కు 5 ఏళ్ళు ఆశ్రయం ఇచ్చాక పాకిస్తాన్ సావర్నిటీని ఉల్లంఘించి అమెరికా నేరుగా వచ్చి అటాక్ చేసి చంపేసినా కూడా పాకిస్తాన్ మౌనంగానే ఉండిపోయింది. అందువల్ల ఇప్పుడు ఒకసారి మళ్ళీ వార్ మొదలైతే పాకిస్తాన్లోని, ముఖ్యంగా బెలూచిస్తాన్లోని ఎయిర్ బేస్ని ఇరాన్ పైన దాడులకు ఉపయోగించుకుంటామని అమెరికా ఒత్తిడి తెస్తుంది. ఎందుకంటే బెలూచిస్తాన్ ఇరాన్కు బార్డర్, పాకిస్తాన్కు ఇరాన్కు మధ్య 900 కిలోమీటర్ బార్డర్ ఉంది. సో అందువల్ల అనివార్యంగా పాకిస్తాన్కి ఇప్పటికే కశ్మీర్ సరిహద్దున ఇండియాతో, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులో తాలిబాన్లతో ఘర్షణ ఉంది. ఇప్పుడు థర్డ్ వార్ ఫ్రంట్ పాకిస్తాన్కి ఓపెన్ అవుతుంది. అది పాకిస్తాన్ ఇరాన్ బార్డర్లో. సో అది పాకిస్తాన్కి ఒక కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది.
అందులో ఇరాన్ పాకిస్తాన్పై కూడా దాడులు చేస్తాను ఇదివరకే హెచ్చరించింది. మీరు గనక ఈ వార్లో సైడ్ తీసుకుంటే పాకిస్తాన్ కూడా స్పేర్ చెయ్యము అని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. ఆల్రెడీ పాకిస్తాన్ రోల్ పైన ఇరాన్కు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. ఇది అమెరికా కీలుబొమ్మ దేశం. అమెరికాకు ఏజెంట్గా ఈ వార్ను మీడియేట్ చేస్తోంది అన్న అనుమానం కూడా ఇరాన్కు ఉంది. అందువల్ల ఇరాన్ పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ పెరిగే ప్రమాదం ఉంది ఈ వార్ గనక మొదలైతే. పాకిస్తాన్ డబుల్ గేమ్ ఇప్పటికే ఎక్స్పోజ్ అయి ఉంది. ఆల్రెడీ ఇరాన్ పాకిస్తాన్ పట్ల గుడ్విల్ జెస్చర్తో స్టేట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా పాక్ షిప్స్ను ఎలో చేసింది. 10 షిప్స్ ఎలో చేయడంతోనే పాకిస్తాన్ ఫ్లాగ్ పెట్టుకున్న షిప్స్ హర్మూజ్ జలసంధి దాటుతూనే ట్రంప్ ట్వీట్ చేశాడు, ఇరాన్ గుడ్విల్ జెస్చర్లో భాగంగా మా 10 షిప్స్ను వదిలాడు అని. సో అందరికీ అనుమానం ఏమొచ్చిందంటే పాకిస్తాన్ వాడు అమెరికా కొరకు ఈ కూలీ పని చేశాడు అని. దానికితో ఇరాన్లో ఇక పాకిస్తాన్ నమ్మలేని పరిస్థితి వచ్చేసింది. తప్పనిసరి అసలు ఇస్లామాబాద్లో టాక్స్కి వచ్చారు. కానీ మరోవైపు ఇజ్రాయిల్ పైన పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖాజా ఆసిఫ్ చాలా తీవ్రమైన పదాలతో విరుచుకుపడ్డాడు. సో ఇజ్రాయిల్ ఇది కర్స్ ఆఫ్ ద సొసైటీ అని, కర్స్ ఆఫ్ ద హ్యుమానిటీ, మానవత్వానికి శాపం లాంటిది, ఇది ఈవిల్ అని చెప్పి అన్నాడు. దానిపైన ఇజ్రాయిల్ చాలా తీవ్రంగా స్పందించింది, అమెరికా తీవ్రంగా స్పందించింది. అంటే ఒక పరస్పర విరుద్ధమైన పరిస్థితుల మధ్య ఒక బ్యాలెన్స్ చేయలేక పాకిస్తాన్ సతమతమవుతుంది. ఒకవైపు ఏమో తనకు బలమైన మిలిటరీ పార్ట్నర్ అయిన అమెరికా, దశాబ్దాల మిలిటరీ పార్ట్నర్, మరోవైపు ఏమో తనకు బార్డర్లో నైబర్గా ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ ఇస్లామిక్ నేషన్, మరోవైపు అమెరికా ఇజ్రాయిల్కి అనుకూలంగా ఇరాన్పై యుద్ధం చేస్తుంది. సో పాకిస్తాన్ ఇజ్రాయిల్ను సమర్థించుతోంది అనే భావన కనుక కలిగితే పాకిస్తాన్ గందరగోళం అవుతుంది. అందువల్ల ఏదో తనకు డిప్లొమాటిక్ ఆపర్చునిటీ వచ్చింది, తానేదో ఒక ప్రపంచ యుద్ధంలో అత్యంత ప్రమాదకరమైన యుద్ధాన్ని ఆపుతున్నట్లు షెబాజ్ షరీఫ్, అసీం మునీర్లు ఫోదులిస్తున్న రియాలిటీ ఏంటంటే ఈ చర్చలు విఫలం కావడం పాకిస్తాన్ ఒక నైట్ మేర్ అంటారే పీడకలగా మిగిలిపోయింది.